తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని 2 పర్యాయాలు మాయమాటలు చెప్పే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఓట్లేశారు. 2 పర్యాయాలు తన పరిపాలన చూసిన తర్వాత, తన ధనార్జన చూసిన తర్వాత, తన మాయమాటలు చూసిన తర్వాత, తన దోపిడీని చూసిన తర్వాత, తన కుట్రాపూరితమైన నిర్ణయాలను చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కావాలి అని కోరుకున్నారు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ మార్పు ఎవరి పక్షాన ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రజలు బాగా ఆలోచించారు. ఒక మాట ఇస్తే మాటకి వెన్ను చూపకుండా ఇచ్చిన మాటను నెరవేర్చేది ఒకే ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యంలో తప్ప సామాన్య ప్రజలకి మంచి జరగదు అని తలంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎన్నికలకు ముందు కేవలం 2 రోజులు టైం ఇచ్చారు. అనేక షరతులు పెట్టి మీరు అప్లై చేసుకోమన్నారు. కానీ అప్లై చేసుకునే టైం కూడా నాడు మీకు ఇవ్వలే. అదే బ్రాందీ షాపులకైతే అప్లై చేసుకోవడానికి ఆనాటి పెద్దలు 15 రోజులు టైం ఇచ్చారు. వారి చిత్తశుద్ధి అది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీరు ఎవరైనా ప్రజా పాలనలో అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళు ఉన్నా కూడా ఈ రోజుకైనా మీరు మండల ఆఫీసులో మీ అప్లికేషన్ ఇచ్చినట్లయితే దాన్ని నమోదు చేసుకొని ఈ బెనిఫిషరీ లిస్ట్ లో మీ పేరు కూడా చేర్చడం జరుగుతుంది. ధనిక రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు 7 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రబంధులు గత ప్రభుత్వ పెద్దలు. ఈ ఆర్థికపరమైన విషయం మీద అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు పెట్టాం. అంతేకాదు మేము 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిన ఆ గ్లోబల్ ప్రచారం చేసుకుని ఆనాటి పెద్దల బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బట్టలు ఓడదీశాం. అయినా వారు ఆ తప్పుని అంగీకరించలే. తప్పుని తప్పుగా ఒప్పుకునే సంస్కారం కూడా ఈనాటికి వారికి లేదు. నోరడ్డ వేసుకొని తప్పును ఒప్పులు చేసి మళ్ళీ పాపం కట్టుకొని మనందరినీ సామాన్య ప్రజలని మోసం చేయాలన్నది గత ప్రభుత్వ పెద్దల ఆలోచన. అంతేకాదు కాళేశ్వరాన్ని మా అద్భుతంగా కట్టాను. నేను 80,000 పుస్తకాలు చదివి ఒక ఇంజనీర్గా, ఒక మేస్త్రిగా, ఒక నాయకుడిగా అద్భుతంగా డిజైన్ చేశాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు. ఎమ్మెల్యేలైన మేమందరం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఏ కాళేశ్వరం డ్యామ్ అయితే కుంగిపోయి కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉందో, ఏ మేడిగడ్డ అయితే ట్రాకులు ఇచ్చి నీరు లీక్ అవుతున్నాయో, ఏ సుందర ప్రాజెక్టు ప్రమాదవంతం ఉందో ఆ ప్రాజెక్టులు చూడటానికి మనందరం పోదామని ముఖ్యమంత్రి గారు సభ్యులందరికీ కబురు పెట్టారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మటుకు నాకు తొట్టిరిగింది, నేను రాలేని కారణంగా ఈ కార్యక్రమానికి రాలేను అన్నారు. కానీ వారింటికి అసెంబ్లీకి ఉన్న దూరం కేవలం 2 కిలోమీటర్లు. అదే తెల్లవారి 200 కిలోమీటర్లు నల్లగొండ మీటింగ్ వెళ్ళగలిగారు. కానీ ముందు రోజు 2 కిలోమీటర్లు వచ్చి శాసనసభలో తన ప్రసంగాన్ని వినిపించలేకపోయారు. ఒక్కటే, ఇక ధరణి కార్యక్రమం ఉంది. ఈ ధరణిని అడ్డం పెట్టుకొని
హైదరాబాద్ చుట్టూ వేలాది విలువైన ఎకరాల భూమిని కొల్లగొట్టి వారి కుటుంబ సభ్యుల మీద, వారి బినామీ కుటుంబ సభ్యుల మీద లక్షలాది కోట్ల విలువ చేసే ఆస్తులను దోచుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం. దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ముందు మీ ఇందిరమ్మ ప్రభుత్వం మీ ముందుకు తేవడానికి సిద్ధంగా ఉంది.